శామ్ పిట్రడో ఈయన పేరు. రీసెంట్గా ఈయన పేరు చాలా వైరల్ అవుతుంది నేషనల్ మీడియాలో, మన దగ్గర అంతగా రావట్లేదు. కానీ ఈయన ఎవరంటే, ఏదైతే భారత ప్రభుత్వం ప్రస్తుతానికి నమో 3.0గా నడుస్తోందో, ఈ 3.0ని ఎలాగైనా ఫామ్ చేయకుండా ఉండడం కోసం, భారత ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం కొన్ని అంతర్జాతీయ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇది మొన్న 2024లో కేంద్రంలో భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం, ఇంకా ప్రభుత్వం ఫామ్ అవ్వక ముందు కొన్ని శక్తులు భారతదేశానికి కొన్ని వేల కోట్ల లంచాన్ని కూడా పంపించాయంట. ఆయన్ని ఎలాగైనా కూలదోయండి, భాజపా ప్రభుత్వం కేంద్రంలో ఉండకూడదు అనేలాగా. అయితే ఈ విధంగా ముందుకెళ్తుంటే దానికి సంబంధించి శామ్ పిట్రడో అనే వ్యక్తి, కాంగ్రెస్ కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారికి ఒక మెంటర్గా, ఒక గైడ్గా కూడా ఉన్నారని చాలా వార్తాపత్రికలో కథనాలు వచ్చాయి. సో ఈయన చెప్పిన మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మరలా భారత ప్రభుత్వం దించేసేలాగా కొన్ని విద్రోహ శక్తులు పనిచేస్తున్నాయి. ఆ విద్రోహ శక్తులు మీటింగ్ ఏర్పరచుకున్నాయి. ఆ మీటింగ్కి రాహుల్ గాంధీ గారు హాజరయ్యారు అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఒక నెల 2 నెలల కిందట బాగా హల్చల్ అయింది. డిసెంబర్ ఆ టైంలో, 2025 డిసెంబర్ టైంలో. అంటే మేబీ మన తెలుగు రాష్ట్రాలకి, తెలుగు వారికి వచ్చే వార్త పరంగా వచ్చినప్పుడు అవ్వచ్చు, అంతకుముందు నేషనల్ మీడియాలో బాగా హల్చల్ అయిన వ్యవహారమే. సో ఈయన అంతటి మహత్తరమైన వ్యక్తి, ఆ మహత్తరమైన వ్యక్తి మరొకసారి వార్తలు నిలిచాడు. ఆయన ఏమంటాడంటే, భారతీయులపై శామ్ పిట్రడో వివాదాస్పద వ్యాఖ్యలు, భారతీయుల వల్ల కాదు విదేశాలకు సేవ చేసేందుకని ఒక కామెంట్ చేశాడు ఆయన. ఏంటట, కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగ చీఫ్ శామ్ పిట్రడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు అంటే ఈ డిజిగ్నేషన్ మాట్లాడుకోలేదు, కానీ రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు, ఆయనకు ఒక మెంటర్గా ఉన్న శామ్ పిట్రడో గారు భారతీయులు కేవలం విదేశాలకు సేవ చేసే ముడిసరుకులుగా మారిపోయారని, స్వదేశం కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేయలేదని పిట్రడో వ్యాఖ్యానించారు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రడో మాట్లాడారు. అంటే భారతదేశం నుంచి వలసెళ్ళి అక్కడ చేస్తున్నారనేది కరెక్టే. గత ప్రభుత్వ హయాంలో, అంటే ఆయన ఎవరు, మన మలయాళం తంబి, ఆయన సైంటిస్ట్గా వెలుగొంది. ఎప్పుడో మనకి 70లోనే పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉండాల్సిన భారతదేశం, గర్వించదగ్గ భారతదేశం, అతని మీద లేనిపోని కేసులు పెట్టి, అతని కుటుంబానికి నానా హింసలు పెట్టి, నంబి ఎఫెక్ట్ అంటారు దాన్ని, ఆ నంబియార్ ఫ్యామిలీ, అంటే ఎక్కడ భారత్ ఉజ్వల భవిష్యత్తుగా ఎదిగిపోతుందో అనే భయంతో మన వాళ్ళకి ఒక అమెరికా లాంటి చెత్త దేశం, మన కేరళలో అప్పటికి డీజీపీగా పనిచేసిన ఒక వ్యక్తికి మొత్తం ఇచ్చి వాడిని మసిపూసి చేసి వాడి కుటుంబానికి ముఖం మీద పేడేసి నానా ఇబ్బందులు పెడితే ఆ నంబి గారు అయినా భారతదేశాన్ని విడిచి వెళ్లకుండా అలాగే ఉన్నాడు ఆయన. సో అటువంటి నంబి గారిని కూడా అంత ఇబ్బంది పెట్టి, అప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు అప్పుడు? మరి అప్పుడు ఏం చేశారు? మీరు ఏదైతే ఒక యూట్యూబ్ అదేంటిది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేసేదేమో. ఇక్కడ వెలుగు చూడాలంటే లంచం కావాలి, వెలుగు చూడాలంటే రాజకీయాలు ఇది ఉండాలి. మీకు ఇంకో విషయం కూడా, రతన్ టాటా గారు బతికున్న రోజుల్లో కూడా 2000 ఆల్మోస్ట్ 11-12 టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అప్పట్లో ఈ ఫ్లైట్ సంబంధించి ఒక సిస్టమ్ తీసుకొద్దాం అనుకుంటే, అప్పటి 80sలో ఒక కేంద్ర మంత్రి మమ్మల్ని లంచం అడిగారు, దానివల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి మాట్లాడారు. వెంటనే అప్పుడు కాంగ్రెస్ కేంద్ర మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి సీరియస్ అయిపోయి, నా దగ్గరికి ఎవరు రాలేదు, నేనేం చేయలేదని. రతన్ టాటా గారు అబద్ధం చెప్పారా? నిజంగా అబద్ధం చెప్తే ఆయన మీద కేసు వేయొచ్చుగా, రతన్ టాటా గారి మీద ఎందుకు వేయలేపారు? ఇట్లాంటివన్నీ ఇప్పుడు జరిగాయి. కేంద్రంలో కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఈ మహానుభావుడు తెలియదేమో. ఇప్పుడు 3.0 ఉంది కాబట్టి దీని మీద ఏదో బురద జల్లాలి. నంబి ఎఫెక్ట్ ఇప్పుడుదండి. పోఖ్రాన్ న్యూక్లియర్ బాంబు టెస్ట్ ఎప్పుడు జరిగిందండి? వాజ్పేయి గారి హయాంలో కదా జరిగింది. అంతకుముందు ఎందుకు భారత్ అంతగా ఇది అవ్వలేకపోయింది? ఎందుకు ప్రతి దాంట్లో కూడా ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు కట్టేసి పరిగెట్టమన్నారు? సైంటిస్టులు, ఒక ఠాగూర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, సైంటిస్టులు వాడు కనిపెట్టింది వెలుగు చూడాలంటే లంచం, ఒక మేధావి తను ఒక ఆఫీసర్గా బయటికి రావాలంటే లంచం, ఒక మంచి క్రీడాకారుడు ఒలింపిక్స్లో కానీ వరల్డ్ కప్లో కానీ ఆడాలంటే దానికి లంచం. ఇన్ని లంచాలు, ఇన్ని సెట్టింగ్లు, ఇన్ని రాజకీయాలు ఉంటుండగా ఎప్పుడు వెలుగు చూస్తుందండి?
ఇప్పుడు ఈయనకి ఈ యొక్క ప్రపంచ దేశాలని వడపోసి కాచిన వ్యక్తి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. భారతీయులకు సేవ చేసేందుకే తప్ప వీళ్ళేం కనిపెడితే ఏమైనా వెలుగు చూసాయా, ఏమైనా ఛాన్స్ ఉన్నాయా? పైగా ఇందులో రాజ్యాంగంలో అంబర్ ఫిట్టింగ్ ఒకటి, ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా, వీడైతే ఒకలాగా వాడైతే ఒకలాగా. వాడు యూనివర్సిటీ కట్టుకుంటే కొన్ని కోట్లు ఇస్తాం, వాడికి ల్యాండ్ ఇస్తాం. ఇక్కడ ఈ యూనివర్సిటీ కడతామంటే అట్లా మీ ఒక్కరికి ఇస్తామంటే ఎలా అవుతుంది అంటాం. ఎలా సాధ్యం మరి? ప్రతి దాంట్లో కూడా ఒక ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశంగా ఉండాల్సింది ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇప్పుడు మన దేశానికి విదేశీయులు వచ్చి చదువుకోవడం, విదేశీయులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఒకప్పుడు మనం పక్కదే అరబ్ కంట్రీస్కు, అమెరికా కాంటినెంట్లకు వెళ్ళిపోవాల్సిందే, లేదా యూరోపియన్ కంట్రీస్కో. భారత యువతను ముడిసరుకులుగా తయారు చేస్తోంది. దేశీయంగా నూతన ఆవిష్కరణల కోసం వాళ్ళ భారత్ సద్వినియోగం చేసుకోవట్లేదు. మనం పెద్ద సంఖ్యలో యువ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తున్నాం, కానీ అదంతా ముడి పదార్థంగా ఉండిపోతుంది. ఇది అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఉపయోగపడుతుంది అని ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నమే. పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా పట్టుబట్టింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా తన సామాజిక మాధ్యమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారట. ఏమని? లష్కరే తోయిబా మాదిరిగా లష్కరే కాంగ్రెస్కు పిట్రోడా ప్రధాన సలహాదారుగా తయారయ్యారు. లష్కరే తోయిబా మాదిరిగా లష్కరే కాంగ్రెస్ అట. మరోసారి భారత్కు అబద్ధాల బురద పూయాలను సూచిస్తున్నారు. మొబైల్ కోసం కనీసం ఆపరేటింగ్ సిస్టమ్ను భారతీయులు సృష్టించలేదని ఆయన అంటున్నాడు. ఆయన కనీసం బాస్ లైనెక్స్, మాయా ఓఎస్, ప్రైమ్ ఓఎస్, భార్ ఓఎస్, ఇండస్ ఓఎస్, ఎన్ఎక్స్టీ క్వాంటమ్ పేర్లు వినలేదేమో. ఇవన్నీ భారతీయులు తయారు చేసిన ఓఎస్లే అని అన్నారు. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్లు అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. ప్రైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, మాయా ఆపరేటింగ్ సిస్టమ్, బాస్ లైనెక్స్లో ఉంది, లైనెక్స్లో మళ్ళీ బాస్ లైనెక్స్, అలాగే ఇండస్ ఆపరేషన్ సిస్టమ్. ఇది అంటే ఇది ఎంతసేపు బుర్ర జల్లే ప్రయత్నము, మేమే తోపులు, మా గవర్నమెంట్ ఉంటే అన్ని చేసేది, ఇదే వాళ్ళ కాన్సెప్ట్. మరి ఎందుకు ఈయన మెంటర్గా ఎందుకు వచ్చాడంటే మరి ఇలాంటి వాళ్ళే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళకి మెంటర్గా ఉంటారు. సో ఈయన భారతీయుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి గత 70 ఏళ్ళు 60 ఏళ్ళుగా పరిపాలించినప్పుడు ఎందుకు వెలుగు చూడలేకపోయింది? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాకెట్ ట్రైన్ సినిమా కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. నంబి గారి మీద తీసిన సినిమా. అది ఎంత కడుపు మండిపోతుందంటే, ఎంత రగిలిపోతుందంటే నిజంగా సినిమా చూస్తే ఎంత దారుణం జరిగింది. అది ఇప్పటికీ తేలలేదు. ఆ దుర్మార్గుడు ఎవడో డీజీపీ యూఎస్లో వెళ్ళి స్థిరపడిపోయాడంట, భారతీయుడే. ఎలా స్థిరపడతాడండి? వాడిని వెనక్కి రప్పించి తాట తీలేరా? ఇప్పుడు మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో వెళ్ళిపోయిన ఆఫీసర్ని తీసుకొచ్చారుగా, మీరు ఎందుకు తేలేకపోయారు? ఎవరు గవర్నమెంట్ ఉందప్పుడు? సో ఇట్లాగా రకరకాలమైన చర్యలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నా ఇవన్నీ చేయరు.